తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ లోకం ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు మరియు విద్యా వ్యవస్థలో పేరుకుపోయిన సమస్యలపై పోరాడేందుకు ఒక చారిత్రాత్మకమైన ఐక్యత చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 35 వేర్వేరు ఉపాధ్యాయ సంఘాలు తమ మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి ఉపాధ్యాయుల ఉమ్మడి ప్రయోజనాలే పరమావధిగా ఒక తాటిపైకి వచ్చాయి. ఈ సంఘాలన్నీ కలిపి పోరాటమే ఏకైక ఎజెండాగా ముందుకు సాగాలని నిర్ణయించుకోవడం విద్యా రంగంలో ఒక పెను సంచలనంగా మారింది. ఇక హైదరాబాద్లోని పిఐటియుటిఎస్ రాష్ట్ర కార్యాలయం ఈ భారీ సమావేశానికి వేదికైంది. ఈ సమావేశానికి 35 సంఘాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు స్వయంగా హాజరై ప్రస్తుత విద్యా విధానంలో ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కీలక సమావేశం దామోదర్ రెడ్డి, చావా రవి మరియు సదానంద గౌడ్ వంటి ప్రముఖ ఉపాధ్యాయ నేతల అధ్యక్షతన ఎంతో పకడ్బందీగా నిర్వహించబడింది. ప్రధానంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమల్లోకి రావాల్సిన సర్వీసు నిబంధనల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యంపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ రూల్స్ స్పష్టంగా లేకపోవడం వల్లే వేలాది మంది ఉపాధ్యాయులకు రావాల్సిన పదోన్నతులు నిలిచిపోయాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి పదోన్నతుల ఆధారంగా పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ వాటికి తగినట్లుగా పరిపాలన యంత్రాంగాన్ని బలోపేతం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతి కొత్త జిల్లాకు ఒక జిల్లా వైద్య శాఖ అధికారి, ప్రతి నియోజకవర్గానికి ఒక డిప్యూటీ విద్యాశాఖ అధికారి మరియు కొత్తగా ఏర్పడిన ప్రతి మండలానికి ఒక మండల విద్యాశాఖ అధికారి పోస్టులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని వారు గట్టిగా కోరారు. పర్యవేక్షణ అధికారులు లేకపోతే విద్యా ప్రమాణాలు పడిపోతాయని తెలిపారు. అలాగే ఆర్థికపరమైన అంశాల విషయానికి వస్తే ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు మరియు డిఏ విడుదలపై తీవ్ర అసహనం వ్యక్తమైంది. ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ సొమ్మును కూడా ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడం దారుణమని వారు మండిపడ్డారు. ముఖ్యంగా గత 30 నెలలుగా కొత్త వేతన సవరణ పిఆర్సీ ఊసే లేకపోవడంపై నేతలు విస్మయం వ్యక్తం చేశారు. సుమారు 2.5 ఏళ్లు గడుస్తున్న పిఎస్సి గురించి ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం అంటే ఉపాధ్యాయుల జీవన ప్రమాణాలను విస్మరించడమే అని వారు అభిప్రాయపడ్డారు. నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో జీతాల సవరణ లేకపోతే ఉపాధ్యాయ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయని వారు వివరించారు. ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత విషయంలో కూడా సంఘాలు వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న హెల్త్ కార్డులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ ఆసుపత్రులలో ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం చాలా ఆసుపత్రులు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదని, దీనివల్ల అత్యవసర సమయంలో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు గుర్తు చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం కేవలం చర్చలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యమించాలని నిర్ణయించారు. దీనికోసం అన్ని సంఘాలను కలుపుకొని ఒక ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి పోరాటాలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పోరాటం కేవలం రాష్ట్ర స్థాయికే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో కూడా తమ గాలాన్ని వినిపించాలని సంఘాల నేతలు తీర్మానించారు.